పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. బృహదారణ్యకోపనిషత్తు 4వ అధ్యాయం 4వ బ్రాహ్మణం. మొన్న 20వ మంత్రం వరకు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు 21వ మంత్రము పేజీ నెంబర్ 844 మంత్రం. తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణః నానుధ్యాయాత్ బహూన్ శబ్దాన్ వాచో విగ్లాపనగుం హి తదితి. తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణః నానుధ్యాయాత్ బహూన్ శబ్దాన్ వాచో విగ్లాపనగుం హి తదితి. ఇంతకుముందు మనకు 2వ అధ్యాయం నుండి ఇప్పటి వరకు ఏదైతే ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించిండో, మన స్వరూప జ్ఞానాన్ని, అది తెలుసుకొని, అంటే నేను ఇదని తెలుసుకొని, నేను ఆత్మనే, అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అని ఇంతకుముందు భ్రమలో ఉంటేనే నేనే మాయుణ్ణి కానీ నేను నిరామయుణ్ణి, నా స్వరూపం ఇది తెలుసుకొని ప్రజ్ఞాం కుర్వీత, తన స్వరూపంలో ఉండాలి. ఇప్పుడు మనం మన స్వరూపాన్ని వదిలి అన్యథా స్వరూపంలో ఉన్నాం. అంటే శరీరంగా, ప్రాణంగా, మనస్సుగా అనేక రకాలుగా ఉన్నాం. ఆ విధంగా తన స్వరూప స్థితిలో ఉండాలా అని చెప్తున్నాను. మన స్వరూపంలో ఉండాలి. నానుధ్యాయాత్ బహూన్ శబ్దాన్. ఇక నువ్వు ఊరికే అనవసరమైనవి చదవకూడదు. అంటే ఇక్కడ నానుధ్యాయాత్ బహూన్ శబ్దాన్ అన్నాడు కదా, అంటే వేదాన్ని గురించే మాట్లాడుతున్నాడు, ప్రపంచాన్ని గురించి కాదు. ఇక్కడ బహూన్ అనేదానికి కర్మకు సంబంధించినవి కానీ ఉపాసనకు సంబంధించినటువంటి మంత్రాలు చదవకూడదు. అంటే మనకు అవసరం లేదు. ఇక మళ్ళీ కర్మ ఉపాసన ఇవన్నీ చేయాలా అని అట్లా పెట్టుకోకూడదు. ఆ కర్మపాటికి కర్మను వదిలిపెట్టి ఉపాసన వదిలిపెట్టి నువ్వు కేవలం ఉపనిషత్తులను మాత్రమే అధ్యయనం చేయాలా, నీ ఆత్మజ్ఞానానికి సంబంధించిన. ఎందుకంటే ఈ బుద్ధికి స్వభావం ఏంటంటే ఎంత బ్రహ్మజ్ఞానైనా సరే మన రాగి పాత్ర మాదిరిగా, ఆ రాగి పాత్ర ఈరోజు శుభ్రంగా సంధ్యావందనం చేసిన తర్వాత శుభ్రంగా కడిగి ఆడ బోళ్ళు ఇచ్చినామనుకో, రేపు చూసేపటికి ఎంతో కొంత నలుపు వచ్చేస్తుంది. ఆ విధంగా నీ బుద్ధికి స్వభావం ఏంటంటే అది ఏదో రకంగా దానికి కొంచెం ఆవరణ వచ్చేస్తుంది అన్నమాట. ఆవరణ తొలగించుకోవడానికి మనము స్వాధ్యాయ ప్రవచనాభ్యామ్న ప్రమదితవ్యం. స్వాధ్యాయం అంటే ఈ ఉపనిషత్తు పారాయణాన్ని స్వాధ్యాయం అంటారు. ఆత్మానాత్మ విచారణ జ్ఞానాన్ని తెలియజేసే గ్రంథాలను స్వాధ్యాయం అంటారు. ప్రవచనం ఏదో మనకు వచ్చినారనుకోండి, ఎవరో తెలుసుకోవాలని, వాళ్ళకు వచనం కాకుండా ప్రవచనం అంటే విశదీకరించి దాచుకోకుండా చెప్పాలి. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం నా ప్రమదితవ్యం అంటే అవి 2 చేయకపోతే నువ్వు ప్రమాదంలో పడడానికి అవకాశం ఉంటుందంటే స్వరూప జ్ఞానంలో ఏదో తేడా వస్తుంది అన్నమాట. అందుకనే నానుధ్యాయాత్ బహూన్ శబ్దాన్ని అన్న దగ్గర ఉపనిషత్తులను వదిలిపెట్టి మిగతా కర్మ సంబంధించినటువంటి భక్తి సంబంధించిన అన్నీ వదిలిపెట్టాలి. ఈ యజ్ఞాలు చేయడం, ఉపాసనలు చేయడం, ఇవన్నీ అవి దాటుకొని ఇక్కడికి వచ్చినావు. అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండే. దూరమైతే విపరీతే విశూచి. ఈ విశూచి అని పేరు పెట్టింది. విశూచి అంటే జబ్బు. అది విశూచి అనేది మనకు యోగ వాసిష్టంలో వస్తుంది, విశూచి అనేది. అందుకనే దూరమైతే అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు. అయ్యేం ప్రవృత్తికి సంబంధించింది, సంకల్పంతో చేసేటివి, ధర్మబద్ధంగా చేసేటివి, కర్మ కానీ భక్తి కానీ ఉపాసన కానీ. ఇదేం అట్లాంటిది కాదనమాట, దానికి దీనికి సంబంధం లేదు. కాబట్టి నా అనుధ్యాయాత్ బహూన్ శబ్దానంటే ఇక బహూన్ శబ్దానికి సంబంధం ఏంటంటే కర్మకు సంబంధించినవి, భక్తికి ఉపాసనకు సంబంధించినటువంటివి అవి మానేసేయాలా. ఎందుకంటే వాచో విగ్లాపన గుమ్హి తత్ ఇది. ఈ విధంగా చదవడం వల్ల నీకు పరిశ్రమ మిగులుతుంది తప్ప దానివల్ల నీకు వచ్చి ఆత్మజ్ఞానానికి ఏమి సంబంధం లేదు. ఆత్మజ్ఞానానికి సంబంధమైనవి ఉపనిషత్తుల వరకే చదవాలి.
మిగతా నువ్వు చదివినా దానివల్ల ఉపయోగం లేదు. పొద్దున్నే లేచి పారాయణ మొదలు పెట్టుకోమనుకోండి, నాకు ఇది అలవాటు ఉండి నేను రుద్ర పారాయణ చేయాలి, అది అలవాటు, దానివల్ల నీకు ఫలితం అనేది ఏది ఉండదు, ఆయాసం మిగులుతుంది. ఏది ఆయాసం మాత్రం మిగులుతుంది. కాబట్టి బ్రహ్మజ్ఞాని ఆత్మజ్ఞాని కేవలం ఉపనిషత్తులకు సంబంధించిన చదివి మిగతా అన్నీ వదిలేసేయాలని దాని తాత్పర్యం. ఇక్కడ ఈ మంత్రానికి తాత్పర్యం అన్నమాట. అయితే ఇంతవరకు మనకు యాజ్ఞవల్క్యుడు మరి జనకుడికి ఉపదేశించింది. జనకుడు అడిగిన దానికి, జనకుడు అడిగిండు, స్వామి నాకు జ్యోతిర్బ్రాహ్మణాన్ని మొదలుకొని మరి ఆ జ్యోతిర్బ్రాహ్మణంలో కూడా ఆయన శుభ్రంగా విమోక్షాయైవ బ్రూహీతి విమోక్షాయైవ బ్రూహీతి నాకు మోక్షాన్ని గురించి చెప్పి మోక్షాన్ని గురించి చెప్పి అన్నారు కదా. అవన్నీ విశ్లేషణ చేసుకుంటూ ఇతను కామయమాన అతయో అకామయమానో యో అకామో ఆప్తకామో ఆత్మకామ నతస్య ప్రాణ ఉత్క్రామంతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి. తాను బ్రహ్మనే కాబట్టి బ్రహ్మస్వరూపంలో ఉంటాడు. మోక్ష స్వరూపాన్ని వర్ణించడంతో జనకుడి ప్రశ్న పూర్తి అయిపోయింది, యాజ్ఞవల్క్యుడి సమాధానం పూర్తి అయిపోయింది. అయినప్పటికైనా సోహం భగవతే సహస్రం దదామి తిహోవాచ జనకో వైదేహ. 1000 ఇస్తున్నాను అడగని మొత్తం ఇస్తున్నానులా, 1000 పెండింగ్ పెట్టాడు అనమాట. అది ఆయనకి అర్థమైపోయింది, ఎవరికి? యాజ్ఞవల్క్యుడికి అర్థమైపోయి మళ్ళీ సన్యాస విధానానికి సంబంధించింది ఒకటి ఉంటుంది. తర్వాత అనుభవం, ఇప్పుడు ఇదేమో చెప్పింది, ఈ చెప్పింది ఎవరన్నా అనుభవంలో తెచ్చుకున్నారా అనే విషయానికి ఈ 14-15 మంత్రాలల్లో ఎవరైతే అనుభవాన్ని పొందినరో, అనుభవాన్ని పొందిన వాళ్ళు కూడా ఇది తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణ అయిందంటే ఎవరో ఇంతకుముందు ఎందుకు వదిలిపెట్టాలా, కర్మకాండ ఉపాసనకాండ అన్నింటినీ కలిపి పారాయణం చేస్తామని చేసి అలసిపోయి ఒక అనుభవానికి వచ్చి వద్దురా నాయనని ఉపదేశం చేస్తున్నాడు అతను కూడా. అవి అవసరం లేదని ఈ విధంగా వాళ్ళ అనుభవాలు కూడా చెప్పుకొచ్చిన తర్వాత ఇక మిగిలింది ఏంటంటే, ఇప్పుడు వేదం ఉంది, వేదం త్రికాండం అంటే కర్మ ఉపాసన భక్తి. అసలు దీని ప్రధానమైన వినియోగం ఏంటి? ఈ 3 కాండాలకు కూడా ప్రధానమైన వినియోగం అంటే దేనికోసం చెప్పబడ్డాయి, దేనికోసం చెప్పబడ్డాయి? మా గురువుగారు చెప్పేది అసలు పొలం కోసం కాదు, విత్తనం కోసం కాదు, దున్నడం కోసం కాదు, మొలక వచ్చింది మొలక కోసం కాదు, కలుపు కోసం కాదు, ఇక చెట్టు కోసం కాదు, ఆ పువ్వు కోసం కాదు, పిందె కోసం కాదు, ఇదంతా పంట కోసం. ఇదంతా పంట కోసం ఈ నుండి ఆడదాకా పరిశ్రమ వచ్చేసింది. మరి వేదానికి పంట ఏది, దేనికోసం ఇదంతా చెప్పాల్సి వచ్చింది? ఋగ్వేదో యజుర్వేద సామవేదోక్యతర్వణ అంగైశ్చ సహిత, మరి అంగాలతో కూడా కలిసి ఇది మొత్తము దీని ఉద్దేశం ఏంటిది, ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేది చెప్పాల్సిందిగా అనేది చెప్పాల్సింది. వేదం యొక్క వినియోగం జీవితాంతము యజ్ఞాలు యాగాలు చేసుకుంటూ పోయినామనుకో, అది అవసరమా కాదా? జీవితాంతం ఉపాసన చేస్తున్నావా? మరి జ్ఞానకాండ చెప్పేది ఏంటంటే కర్మ కోసం కాదు, భక్తి కోసం. అది ఇవన్నీ కలిసి జ్ఞానం కోసం. ఈ జ్ఞానాన్ని వదిలిపెట్టేసి కేవలం కర్మనే, కేవలం ఉపాసననే పట్టుకుంటే దానివల్ల ఉపయోగము లేదు. కాబట్టి మనము ఈ వేదం యొక్క వినియోగం దేంట్లో ఉంది, దీని ఉద్దేశం, మూల ఉద్దేశం, వేదము భగవంతుడు మనకు ప్రసాదించడానికి మూలమైనటువంటి ఉద్దేశం ఏంటిదనే ఉద్దేశాన్ని ఇప్పుడు బయట పెట్టబోతున్నాడు. అర్థమైందా? ఈ మంత్రం సవ ఏష మహాన్ అజ ఆత్మ యోయం విజ్ఞానమయః ప్రాణేషు ఏషః అంతర్హృదయ ఆకాశః తస్మిన్ శేతే సర్వస్య వశీ సర్వస్య ఈశానః సర్వస్య అధిపతిః సా న
సాధునా కర్మణ భూయాత్ నో ఏవ అసాధునా కనీయాన్ ఏష సర్వేశ్వరః ఏష భూతాధిపతిః ఏష భూతపాలః ఏష సేతుః విదరణ ఏషాం లోకానాం అసంభేదాయ తమేతం వేదానువచనేన బ్రాహ్మణాః వివిదిశంతి యజ్ఞేన దానేన తపసా అనాశకేన ఏతమేవ విదిత్వా మునిర్భవతి ఏతమేవ ప్రవ్రాజినో లోకమిచ్చంతః ప్రవ్రజంతి ఏతద్ధస్మ వై తత్పూర్వే విద్వాంసః ప్రజాం న కామయంతే కిం ప్రజయా కరిష్యామో యేషాం నోయమాత్మా నోయం లోకః ఇతి తే హ స్మ పుత్రైషణాయాశ్చ విత్తైషణాయాశ్చ లోకైషణాయాశ్చ వ్యుత్థాయ అథ భిక్షాచర్యం చరంతి యాఖ్యేవ పుత్రైషణ సా విత్తైషణ యా విత్తైషణ సా లోకైషణ ఉభేహి ఏతే ఏషణే ఏవ భవతః స ఏషనేతి నేత్యాత్మా అగృహ్యో నహి గృహ్యతే అశీర్యో నహి శీర్యతే అసంగో నహి సజ్యతే అసితో న వ్యథతే నారిష్యతి ఏతముహైవైతే న తరత ఇత్యతః పాపం అకరవం ఇత్యతః కళ్యాణం అకరవం ఇతి ఉభే ఉ హైవైష ఏతే తరతి నైనం కృతాకృతే తపతః. ఇదంతా ఒకటే మంత్రం, అంతా ఒకటే మంత్రం. ఈ మంత్రంలో మూడు ఉన్నాయి. ఈ మంత్రంలో మూడు. మొదటిది ఆత్మస్వరూపం, రెండవది ఈ ఆత్మస్వరూపాన్ని అంటే మన స్వరూపాన్ని మనం అవగాహన చేసుకోవడానికి ఏం చేయాలా, సాధన. ఆ సాధన చేసిన తర్వాత మన స్వరూప స్థితి మనకు కలిగిందనుకో, అప్పుడు మనం ఎట్లా ఉంటాం. ఈ మూడిటికి మనకు చక్కగా దీంట్లో ఉపదేశం చేసింది. ఇట్లా కంక్లూడింగ్ అంటారు చూడండి, దీన్ని బర్డ్ వ్యూ అంటారు, పక్షి దృష్టి. మొత్తం సమీక్ష ఆ నుండి మొట్టమొదటిది ఆ నుండి ఈడు వరకు. ఏది 2వ అధ్యాయం అజామిలుడు అజాత శత్రువుగా నుండి ఇక్కడి వరకు మొత్తం కలిసి సంక్షేపంగా మొత్తం దీని సారాంశం చెప్పేస్తున్నారు అన్నమాట. అర్థమైందా? సవా ఏష సవా అంటే అట్టి అంటే పాతదానికి లింక్ అన్నమాట ఇది. అట్టి ఈ ఏష అంటే ఈయే మహాన్ అజ. మహాన్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అజ అంటే కూడా ముందుకు చెప్పినాం. అదేంటంటే ఆత్మ ఎవరు? మనమే. అయితే అది మనం ఎట్లుంటాము? యో అయం విజ్ఞానమయ ప్రాణేషు, యోయం విజ్ఞానమయ ప్రాణేషు అంటే మనకు తాత్పర్యం ఏంటంటే, ఇప్పుడు మనకు దీంట్లో ప్రాణాలలో విజ్ఞానమయులం. మనల్ని మనం ఎక్కడ చూసుకోవాలా? విజ్ఞానమయులో చూసుకోవాలి. మనమే విజ్ఞానమయులం. మనమే విజ్ఞానమయులం. మరి ఇక్కడ ఏంటంటే ప్రాణేషు అన్నాడు.
ప్రాణాలలో విజ్ఞానమయుడు మనం. ప్రాణాలు ఎన్ని మనకు? 19. పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇవన్నీ ప్రాణాలు. ఇవన్నీ జడజాతి. ఇప్పుడు వృక్షేషు పాషాణ అన్నాం అనుకోండి సంస్కృతంలో. అంటే చెట్లల్లో ఒక రాయి అంటే చెట్ల జాతి వేరు, రాయి జాతి వేరు అయినప్పుడే సప్తమి విభక్తి ప్రయోగం జరుగుతుంది. వృక్షేషు పాషాణ అంటే వృక్షజాతి వేరు, పాషాణ జాతి అంటే రాళ్ల జాతి వేరు. అథవా పాషాణేషు వృక్ష అన్నాడు అనుకోండి, అంటే రాళ్లలో చెట్టు అన్నాడు అనుకోండి, అప్పుడు కూడా జాతి విభాగం ఉన్నప్పుడే సప్తమి ప్రత్యయ ప్రయోగం జరుగుద్ది అన్నమాట. ఇక్కడ ప్రాణేషు విజ్ఞానమయ అంటే ఈ ప్రాణాలేమో జడజాతి, మనమేమో చేతనం. విజ్ఞానమయ అంటే విజ్ఞాన ప్రాచుర్య అపరిలుప్త జ్ఞానస్వరూప. మనం విజ్ఞానమయులు. విజ్ఞానమయులు ఏంటంటే విజ్ఞాన ప్రాచుర్య. విజ్ఞాన ప్రాచుర్య అంటే దానికి తాత్పర్యం మళ్ళీ ఏంటంటే అపరిలుప్త జ్ఞానస్వరూప. అంటే మన జ్ఞానానికి ఎప్పుడు మన జ్ఞానం ఎప్పుడు లోపించదు. ఇప్పుడు బుద్ధి ఉంది, ఇప్పుడు బుద్ధికి జాగ్రత్తలో జ్ఞానం ఉంటుంది, స్వప్నంలో కూడా జ్ఞానం ఉంటుంది, సుషుప్తి పోయేపటికి ఎక్కడికో పోద్దన్నమాట. అప్పుడు దాని జ్ఞానం నిత్యమా? ఒకప్పుడు ఉంది, ఒకప్పుడు ఏదో కారణం వల్ల వచ్చింది, ఆ కారణంగానే వెళ్ళిపోయింది అనమాట. ఈ విజ్ఞానమయ అంటే విజ్ఞాన ప్రాచుర్య అపరిలుప్త జ్ఞాన స్వరూప అంటే మన స్వరూపానికి ఎప్పటికి కూడా జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఎప్పటికి కూడా ఒకటేలాగా ఉండేదాన్ని విజ్ఞానమయ అంటారు. ఈ విజ్ఞానమయ శబ్దము 2వ అధ్యాయం 1వ బ్రాహ్మణంలో వస్తుంది. మళ్ళీ జ్యోతిర్బ్రాహ్మణంలో 4వ అధ్యాయం 3వ బ్రాహ్మణంలో వస్తుంది. మళ్ళీ ఇప్పుడు 4వ అధ్యాయం 4వ బ్రాహ్మణంలో 3 సార్లు వచ్చేసింది విజ్ఞానమయ శబ్దం అనమాట. మొదటిసారి విజ్ఞానమయ అని అంటే ఆడ మనకు ప్రయోగం చేసినప్పుడు మనకు గార్గ్యుడు అని ఒక ఆయన ఉండే, అతని బాలాకి గార్గ్యుడు అంటారు. బాలాకి గార్గ్యుడు ఆయన మరి ఈయన దగ్గరికి వచ్చింది, అజాతశత్రువు దగ్గరికి వచ్చి నీకు నేను బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశం చేస్తా అన్నాడు. ఎందుకంటే ఎప్పుడు అందరూ ఆయన దగ్గరికి పోతున్నారు. ఎవరి దగ్గరికి? ఉపదేశం చేస్తాను అందరు లైన్ పట్టింది. ఎవరి దగ్గరికి? కాదు, జనకుడి దగ్గరికి. అందరూ లైన్ పట్టేసిండ్రు. నేను నీకు ఉపదేశం చేస్తాను, నీకు కూడా లైన్ పడుతుంది. నేను ప్రారంభిస్తున్నా, నేను బ్రహ్మజ్ఞానాన్ని నీకు ఉపదేశించదలుచుకున్నా అన్నాడు అనమాట. సరే, నువ్వు ఆ మాట అన్నందుకైనా సరే 1000 ఆవులు ఇస్తున్నావు పోమన్నాడు. సరే, నేను ఉపదేశించినా సరే ఉపదేశించు. ఆ ధైర్యం ఉంది చూడు నీకు, ఏది ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించే ధైర్యం ఉంది చూడు, ఆ ధైర్యానికి నీకు 1000 ఆవులు ఇస్తున్నా అన్నాడు. సరే, సంతోషం స్వామి, మరి చెప్పండిగా, ఏదో ప్రశాంతంగా ఒక చోట కూర్చుండి ఉపదేశం చేయండి అన్నారు. సూర్యునిలో ఉన్న పురుషుడు బ్రహ్మ అన్నాడు. సూర్యునిలో ఉన్న పురుషుడు బ్రహ్మ అన్నాడు. అది నాకు తెలుసులేవయ్యా అని చెప్పింది. సరే, చంద్రునిలో ఉన్న బ్రహ్మ అన్నాడు. ఆ బ్రహ్మ కూడా నాకు తెలుసు, ఆయన పూర్ణ బ్రహ్మగాడని చెప్పిండు అనమాట. తర్వాత ఆకాశంలో ఉన్న మరి పురుషుడు ఉంటాడు కదా, వాడు బ్రహ్మ అంటాడు. తర్వాత వాయువులో ఉండే పురుషుడు బ్రహ్మ అంటాడు. తర్వాత అగ్నిలో ఉండే పురుషుడు బ్రహ్మ అంటాడు. తర్వాత నీళ్ళలో ఉండే పురుషుడు బ్రహ్మ అంటాడు. ఆ తర్వాత భూమిలో ఉండే పురుషుడు బ్రహ్మ అంటాడు. ఆ తర్వాత కళ్ళల్లో ఉండే చక్షుడు బ్రహ్మ అంటాడు. శ్రోత్రుడు. ఇవన్నీ నాకు తెలిసాయా, ఇవన్నీ నాకు తెలుసు, ఈ పెద్ద బ్రహ్మలు కాదు, చిన్న చిన్న బ్రహ్మలు అని చెప్పాడు. ఉపాస్య బ్రహ్మలు ఇవి, ఉపాసన చేయదలిసిన బ్రహ్మే. కానీ అది అంతఃకరణ అవచ్ఛిన్న వాళ్ళు ఉంది కదా, చిన్న బ్రహ్మ. ఈయన దగ్గర ఏమి లేదు, ఇక అన్నీ ఏ బ్రహ్మ అనుకోండి. ఇక చక్షుర్ బ్రహ్మ, శ్రోత్ర బ్రహ్మ, ఇవన్నీ బ్రహ్మ, అన్నీ చెప్పుకుంటూ ఆఖరి సూర్యబ్రహ్మ, చంద్రబ్రహ్మ కాడికి ఆయన ఉపదేశం ఆగిపోయింది చెప్పలేకపోయేప్పటికీ ఈయననేమో క్షత్రియుడు. ఎవరు? జనకుడు కాదు ఇక్కడ జరిగేది, జనకుడు సంవాదం కాదు.
గారికుడా? గారికుడు కాదు. ఇక్కడ గారికుడేమో బ్రాహ్మణుడయ్యా, అవును. ఉపదేశం చేయడానికి వచ్చిండు. అజాతశత్రువు, అజాతశత్రువు క్షత్రియుడు. అవును. ఆ? అవును. మరి బ్రాహ్మణుడు ఆ కాలంలో పరిపాటు ఉండే, బ్రాహ్మణుడి దగ్గర ఉపదేశం తీసుకోవాలి కానీ తక్కువ వాళ్ళ దగ్గర తీసుకోకూడదు అని ఉండే ఉంది. కానీ ఉపదేశం తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక ఆ ప్రక్రియ ఉంటుంది, ఉపదేశం చేసే ప్రక్రియలో కొంచెం నకర్మణ న ప్రజయ ధనవినని కాళ్ళు పట్టుకొని సాష్టాంగ నమస్కారం చేసి అది లేకుండే. నీకు నేను శిష్యుని అయినా అని ఒక మాటతో అంటే శిష్యుడు అయిపోయేవాడు. నీకు నేను శిష్యుని అయిపోయానని మాటతో అయిపోయేది. ఇక సాష్టాంగ ప్రాణాలు ఏం లేకుండే. ఈయన అదే అన్నాడు అనమాట. ఈయన అభిమాన పడుతున్నాడు. సరేనయ్యా, నువ్వు బ్రాహ్మణుడివి, ఒకవేళ నువ్వు నిజంగా నీ పద్ధతి ప్రకారంగా నన్ను గురువు, నువ్వు ఆ పద్ధతి ప్రకారంగా గురువు చేసుకోకూడదు. సరే, ఇప్పుడు నా చెప్పమంటున్నావు కాబట్టి నువ్వు ఏదో శిష్యుడిగా అనుకుంటాగా, నువ్వు కూడా గురువుగా అనుకుంటున్నావు కదా అని అప్పుడు ఉపదేశం మొదలు పెడతారు అన్నమాట. మొదలుపెట్టిన తర్వాత ఆ రాజభవనంలో ఒక ఆయన పడుకున్నాడు. ఏదో రాత్రి డ్యూటీ చేసి పడుకున్నట్టున్నాడు. ఓ పూర్ణ బ్రహ్మ, ఓ పరమాత్మ, ఓ సర్వాంతరయమని పిలుస్తున్నాడు ఈయన, అజాతశత్రువు. ఇప్పుడు 10 మంది ఉన్నారు ఈడ. 10 మందిలా ఓ పూర్ణ పరమాత్మ, ఓ పరబ్రహ్మ అని మనం అన్నామనుకో, ఆయన ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు అనుకుంటాడు. కానీ ఏంటి ఎవరైనా వస్తారా? ఎందుకంటే వీడికి అధ్యాసం ఉంది, అన్నమయం ఉంది కదా వీడికి. నేను రాజునే అనుకుంటాడు, నేను పరిశుద్ధానందే అనుకుంటాడు, నేను పరిపూర్ణ పరబ్రహ్మని అనకూడదు కదా. ఆ విధంగా పరమాత్మ పేరు ఎన్నిసార్లు పెట్టినా పలకపోతే వాడిని చేయి బట్టి ఒత్తి లేపిండు. లేపిన తర్వాత ఈయన అజాతశత్రువు అంటాడు అనమాట. అయ్యా, ఇప్పుడు ఆ బ్రహ్మలంతా ఎక్కడ పోయింది? ఇంతకుముందు ఉపాసన చేసిన బ్రహ్మలన్నీ ఎక్కడ పోయిండు? ఎన్నో బ్రహ్మలు ఉన్నారు కదా, ఆ బ్రహ్మలంతా ఎక్కడ పోయింది? ఇప్పుడు ఏ ఉపాసనలైనా ఏ దేవుడైనా జాగ్రత్త స్వప్నముల వరకే ఉంటారు. సుషుప్తికి వచ్చేప్పటికీ దేవత లేదు, ఉపాసన లేదు, ఏది లేదు. అంతవరకు అయితే బుద్ధి ఉన్నదో అంతవరకు బుద్ధికి విషయాలైనటువంటి సమస్త ప్రపంచం ఉంటుంది. దేవతలు ఉంటారు, మంత్రాలు ఉంటాయి, యజ్ఞాలు ఉంటాయి, దానాలు ఉంటాయి, తపస్సులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒకసారి మనం సుషుప్తికి వెళ్ళిపోయిన తర్వాత, మనస్సు మాయమైపోయిన తర్వాత సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేడు, ఇంద్రుడు లేడు, ప్రజాపతి లేడు, బ్రహ్మదేవుడు లేడు, ఎవ్వరూ లేడు, గురువు లేడు, దైవం లేదు, శిష్యులు లేడు, ఎవ్వరు లేడు. మొత్తానికి మొత్తము ఏది లేదు. తత్ర రథ రథయోగ అత్ర పితా భవతి మాతా లోక అలోక దేవ వేదాత్రస్తేనో అస్తేనో భవతి భ్రూణ చాండాలు అచాండాల పౌల్కసు అపౌల్కస అశ్రమణస్తాపసు అతాపస అనన్వాగతం పుణ్యేన అనన్వాగతం పాపేన తీర్ణో హితదా సర్వాన్ శోకాన్. ఇదేమి ఈ లోకానికి సంబంధించి చెప్పిండు. ఇంకా అజాతశత్రు ఏంటంటే ఉపాసన దేవతలు సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ ఒక్కటి కూడా లేవయ్యా, అన్నిటికీ అన్ని పోయి మనం అప్పుడు ఎక్కడున్నామో అని అడుగుతాడు. ఇది చెప్పలేకపోయాడు. ఈయన చెప్పలేదు అనమాట. ఆయన చెప్పలేకపోయేప్పటికీ ఏష విజ్ఞానమయ, అక్కడ విజ్ఞానమయ శబ్దం వస్తుంది. విజ్ఞానమయ అంటే మనం జ్ఞానస్వరూపంలో ఉన్నాం. అప్పుడు మనం అధ్యాస స్వరూపంలో లేదు, మన స్వరూపంలో. ఇప్పుడేమో అధ్యాస స్వరూపంలో ఉన్నావు. నువ్వు ఎవరంటే ఏదో పేరు చెప్పేస్తావు, మీ ఊరి అడ్రస్ ఏదేదో అధ్యాసలో. అతస్మిన్ తద్బుద్ధిర్ అధ్యారూప అంటారు కదా. ఈ మాదిరిగా అక్కడ విజ్ఞానమయాన్ని బోధించిండు. ఎవరికి? గారిగునికి బోధించి అసలు ఆత్మ ఇది, అసలు ఆత్మ ఇది. నువ్వు చెప్పినవన్నీ ప్రతిబింబాత్మలు, చెప్పినవి ప్రతిబింబాత్మలు. అవన్నీ జాగ్రత్త స్వప్నాల వరకే ఉంటాయి. సుషుప్తులు ఉండేది మనం ఒకటే ఆత్మ. సరే, ఒకే ఆత్మ అయినా కానీ అక్కడ కారణ శరీరం ఉన్నా కానీ ఇంకొకటి లేదు అక్కడ, ఇంకొకటి లేడు. సుషుప్తులు ఎట్లుందంటే ఎత్ర సుప్తో నకంచన కామం కామయతే నకంచన స్వప్నం పశ్యతి తత్సుషుప్తం సుషుప్తస్థాన ప్రజ్ఞానభూత ప్రజ్ఞానఘన ఏవానందమయో హి ఆనందముకు చేతోముఖ ప్రాజ్ఞ తృతీయ పాద. దాని కింద ఏష సర్వేశ్వర, ఏష సర్వేశ్వర, ఏష సర్వాంతర్యామి,
ఏష యోని సర్వస్య ప్రభవాప్యౌహి భూతానామే సృష్టికర్త స్థితికర్త ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపనలుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వానెవ్వడు వానిని ఆత్మభవుని ఈశ్వరునే వానిని ఆత్మభవుని ఈశ్వరునే శరణము వేడుదన్. సరే కొద్దిగా ఏదో పదాలు పేద ఉంటాయి కానీ అక్కడ కూడా ఇదే విషయం అన్నమాట, విజ్ఞానమయం అన్నమాట. మళ్ళీ తర్వాత ఈ మనకు 4వ అధ్యాయము 3వ బ్రాహ్మణం జ్యోతిర్బ్రాహ్మణానికి వచ్చేప్పటికి ఇక్కడ వాడిండు కథమ ఆత్మేతి. ఏది ఆత్మ ఆత్మ అంటాం, ఏది ఆత్మ ఆత్మ గురించి అర్థం కాలేదు అంటాడు కదా. యోయం విజ్ఞానమయ ప్రాణేషు ఏషోంతర్హృదయ ఆకాశ కథమ ఆత్మేతి యోయం విజ్ఞానమయ ప్రాణేషు హృద్యంతర్జ్యోతి పురుష సా సమానస్సన్నుభవలోకావన సంచరతి. హృద్యంతర్జ్యోతి పురుష యోయం విజ్ఞానమయ ప్రాణేష్ ఇక్కడ వాడాడు మళ్ళీ. మళ్ళీ ఇక్కడ కూడా అదే అంటుండు. ఈ మంత్రంలో కూడా ఇప్పుడు చెప్పిన మంత్రంలో సవా ఏష మహాన్ అజ ఆత్మ యోయం విజ్ఞానమయ ప్రాణేషు 3సారి వచ్చింది. అంటే 3 సార్లు ఒక్కొక్క పదం వచ్చిందంటే అక్కడ ప్రారంభించిండు. ఎవరు ప్రారంభించింది అక్కడ కాదు, అజాతశత్రు ప్రారంభించిండు. అక్కడ ప్రారంభించి దాన్ని ఫిల్టర్ చేసుకుంటూ ఫైనల్కి వచ్చేసిండు. 3వసారికి వచ్చేసిండు అనమాట. అయితే ఇక్కడ ఈ సవా ఏష మహాన్ అజ ఆత్మ యోయం విజ్ఞానమయ ప్రాణేషు ఏషోంతర హృదయ ఆకాశ తస్మిన్ శేతే. హృదయ ఆకాశంలో ఉంటుంది. మనకు హృదయం ఉంది కదా, హృదయం అంటే హృదయ పద్మం. ఆ హృదయ పద్మంలో ఒక ఆకాశం ఉంటుంది. ఆకాశంలో జాగ్రత్త లేదు, స్వప్నం లేదు, అప్పుడు మనం మాత్రమే ఉన్నాం. ఆకాశాలు కూడా 2 ఉన్నాయి. ఒకటేమో ఆకాశాలు 2 ఉంటాయి. ఒకటేమో వివర్త ఆకాశం, వ్యాకృత ఆకాశం, వికృత ఆకాశం. ఇప్పుడు మరి ఏ ఆకాశంలో ఉంటాయి హృదయంలో? వికృత ఆకాశమే కదా. వికృత ఆకాశం అంటే ఇప్పుడు ఎట్లుందంటే, ఇప్పుడు అసలు అవ్యాకృత ఆకాశంలో ఇప్పుడు ఒక కుండ తయారైంది. మట్టి లేకుండా కుండ అవుతుందా? అది కుండగా చూస్తే కుండ, మట్టిగా చూస్తే మట్టి. మట్టిగా చూసేవాడికి కుండ మట్టే కనబడుతుంది, కుండగా చూసేవాడికి కొండే కనబడుతుంది. ఒకటేమో కార్యరూపం, ఒకటి కారణ రూపం. అంటే ఒకటి కార్యదృష్టి, ఇంకొకటేమో కారణ దృష్టి అన్నమాట. ఆ విధంగానే ఇక్కడ కూడా హృదయాకాశం అన్న చోటు కూడా నువ్వు కార్యదృష్టి చూసుకుంటేనేమో వ్యాకృత ఆకాశం అవుతుంది, కారణ దృష్టి చూసుకుంటే అది వ్యాకృత ఆకాశం. 2 ఆకాశాలు ఒకటే చోటు ఉంది. తస్మిన్ శేతే. శేతే అంటే తిష్టతి, విశ్రాంతి తీసుకుంటున్నాం మనం. శేతే అంటే తిష్టతి, స్థాగతి నివృత్తవు ధాతు, అది తిష్టతి ఉంటుంది అక్కడ. శేతే అనే పదానికి తిష్టతి. మనం ఉంటాం అక్కడ. ఉంటామంటే మన ఆత్మ ఉండేదేగా, మన లోపల చలనం లేదు కదా. మూర్త పదార్థాలలో చలనం ఉంటుంది, అందుకే ఆ శబ్దం వాడిండు. శేతే అంటే తిష్టతి, స్థాగతి నివృత్తవు. నిశ్చలంగా అట్లా ఉన్నాం అన్నమాట. మనస్సు మాయమైపోయింది, ప్రకృతి అనేది లయించిపోయింది, హాయిగా అట్లా ఉన్నాం అన్నమాట. తస్మిన్ శేతే. అయితే అట్లున్న మన స్వరూపం ఏంది? ఇప్పుడు ఎట్లున్నామంటే, నేను పరిశుద్ధానందగా ఉన్నా, మీరు రాజుగా ఉన్నారు, మీరు ఒక రకంగా ఉన్నారు. ఇప్పుడు సృష్టిలో అనేక రకరకాలుగా ఉన్నాం. మరి స్వప్నానికి పోయేపటికి ఈ పేరు ఉంటుందో ఉండదో, అప్పుడు ఇంకో పేరు రావచ్చు. ఈ శరీరం ఉంటుందో ఉండదో, అప్పుడు ఇంకో శరీరం రావచ్చు. ఈ ఊరు ఉంటుందో ఉండదో, అప్పుడు ఇంకో ఊరు రావచ్చు. అక్కడ కూడా ఒక రకంగా ఉంటాం. కానీ సుషుప్తి పోయేపటికి మనం ఎట్లుంటాము? మనం ఎట్లుంటాం అని తెలిసే స్వరూప జ్ఞానం కలిగినట్టే కదా. స్వరూప జ్ఞానం కలగకనే కదా మనం ఉపనిషత్తులను తీసి చదువుతూ ఉన్నాము. అది చెప్తున్నాను అనమాట. మనకు అక్కడ ఏం చెప్పిండు మాండూక్య ఉపనిషత్తులా?
ఏష సర్వేశ్వర. సర్వాంతర్య. ఇంతకుముందు పడుకున్నప్పుడేమో సర్పంచి, అవును, పడుకోకముందు సర్పంచి, ప్రధానమంత్రి, అన్ని రకరకాలు, అన్ని రకరకాలుగా అయ్యిండు. కానీ ఒకసారి పోయిన తర్వాత ఏష సర్వేశ్వర అయిండు వీడు. ఏష సర్వేశ్వర, ఏష సర్వజ్ఞ, ఏషోంతర్యామి, ఏష యోని సర్వస్య. జీవత్వం పోయి దేవత్వం వచ్చేసింది అక్కడ మనకు. ఇప్పుడు మనకు ఉండేది ఏంది? జీవత్వం. శరీరం నేను అనుకుంటే జీవత్వమే, మనస్సు నేను అనుకుంటే జీవత్వమే, నాకు సంసారం ఉన్నదనుకుంటే జీవత్వం. అక్కడికి పోయేప్పటికి ఈశ్వరత్వం వచ్చింది. మాండూక్యోపనిషత్తులు అదే చెప్పింది. ఏష సర్వేశ్వర, ఏష సర్వజ్ఞ, ఏషోంతర్యామి. అంతర్యామి అంటే ఏంది? యా పృథివ్యాం తిష్టన్ పృథివ్యాహ అంతరో అక్కడ మొదలుపెట్టేసి ఏమి మరి యో రేతసి సిష్టన్ రేతో అంతరో ఎం రేతో నవేద ఎస్య రేత శరీరమే రేతమంతరో యమయత్యేషత ఆత్మాంతర్యామి అమృత. ఇంత పొడుగు అంతర్యామి అమృతం మతిపోతుంది, అంత పెద్ద అంతర్యామి అది. మనం అప్పుడు అట్లా ఉంటాం. నీకు లిమిట్ లేదు అక్కడ. అన్లిమిటెడ్. ఇప్పుడు లిమిట్ ఉంది. నువ్వు ఎంత ఉన్నావు అంటే నేను ఎంత ఉన్నాను చెప్పుకుంటున్నాగా. అప్పుడు లిమిట్ లేదనమాట. అంతేకాక యేసు సర్వేశ్వర, యేసు సర్వజ్ఞ. ప్రతిరోజు మనం సర్వేశ్వరుల అవుతాం, ప్రతిరోజు సర్వజ్ఞుల అవుతాం, ప్రతిరోజు సర్వాంతర్యామి అవుతాం, ప్రతిరోజు ప్రపంచానికి యోనిం అయిపోతాం. మళ్ళీ మెలకువ రాగానే మేమైపోతాం. ఇవన్నీ పొద్దునే మెలకువ రాగానే అన్నీ పోతున్నాయి. ఎన్ని పట్టాలతో పడుకున్నామో అన్ని పట్టాలని విడిపోయినాయి వీడికి. ఇక్కడ అదే చెప్తుండు. ఆకాశస్తస్మిన్ చేతే ఆ మనం ఉంది కదా, సర్వస్య వశీ. సర్వస్య అంటే సర్వానికి వశి, సర్వానికి వశి. అంత మన వశంలోనే ఉంది. సర్వస్య అంటే ఏంది ఇక్కడ? మన జాగ్రత్త, మన స్వప్నంలో నీకు ఏమేమి ఉన్నాయో, పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, సమస్తం బుద్ధి, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నీ కూడా నా వశంలో. అది కూడా కాదు, భూమి, నీళ్లు, అగ్ని, గాలి, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, 14 లోకాలు, లోపట 14 లోకాల బయట ఏమేమి ఉన్నదో అదంతా మన వశి. అంటే ఇప్పుడు రాజు వశంలో సైన్యం ఉంటుంది, రాజుగారి వశంలో సైన్యం ఉంటుంది, రాజుగారి వశంలో ప్రజలు ఉంటారు. ఈ ప్రజలు కానీ సైన్యం కానీ ఎవరి కోసం పనిచేస్తారు? రాజు కోసమే. అర్థమైందా? రాజు కోసమే పనిచేస్తారన్నమాట. అందుకనే మనకు దీంట్లో మధుకాండల చివర్లు వస్తుంది, మధుకాండల చివర్ల వస్తుంది అన్నమాట. దానికి సంబంధించింది అప్పుడు చెప్తా. సర్వస్య వశి, సర్వస్వం మన అధీనంలోనే ఉంది. మనకు అధీనంగా మనకు భిన్నంగా ఏమీ లేదు. ఎందుకంటే అంతా మనమేగా, అంతా మనమేగా. సర్వస్య వశి, సర్వస్య ఈశాన. ఊరికే మన వశములు ఉండడం కూడా కాదు, మనం అంతా ప్రభువులం, పాలించేవాడు. మనమంతా ప్రభువులం, పాలించేవారు. ఆ పాయింట్ స్టక్ అయిపోయిందండి. ఉదయంలో ఉన్న ఏదైతే అక్కడ ఆగింది, ఆ బుద్ధి ఆగింది, మీరు ఆగల. బుద్ధి ఆగింది, అది ఆగుద్ది. బుద్ధి ఆగింది. అది అంతే, అది అట్లనే ఆగిపోవాల్సింది. ఇంకా తీసుకొచ్చిన అది అంతకంటే ముందు పోలేదు కదా, అది పోలేదు కదా. అది ఆగిపోవడం కరెక్టే, దాంట్లో అసమంజసం ఏమీ లేదు, ధర్మబద్ధంగానే ఉంది. అది ధర్మబద్ధంగానే ఉంది. ఏష సర్వేశ్వర, ఏష సర్వస్య ఈశాన. ఈశానమే కాదు, సర్వస్య అధిపతి. ఈశానుడు అంటే ఇప్పుడు ఒక చక్రవర్తి ఉన్నాడు అనుకోండి, ఒక చక్రవర్తి కింద ఒక 100 రాజ్యాలు ఉన్నాయనుకోండి, 100 రాజ్యాలకు ఒక్కొక్క రాజు ఉన్నాడు అనుకోండి, వాళ్ళు కూడా ఈశానులే, అంటే ఆ రాజ్యాన్ని పరిపాలించేవాడే. కానీ సర్వస్య అధిపతి, ఆ రాజులు కూడా రాజు మహానుభావుడు. రాజులకు కూడా రాజు తనపైన ఇంకొకటి ఏమీ లేదన్నమాట. ఆ విధంగా మనకి సృష్టిలో ఎంత ఉన్నదో సమస్తానికి మన వశంలో ఉంటుంది, మన పరిపాలనలో ఉంటుంది. మనం సమస్తానికి ప్రభువులం, సమస్తానికి ప్రభువులం. సర్వస్యాధిపతి
సా నా సాధునా కర్మణ భూయా నో ఏవ సాధునా కనీయాన్. పుణ్యపాపాలతో సంబంధం లేదు మనకు. బుద్ధికి పుణ్యపాపాలు ఉంటాయి. అవతారం ఎత్తేది బుద్ధి, జాగ్రత్తకు పోయేది బుద్ధే, స్వప్నానికి పోయేది బుద్ధే, సుషుప్తికి పోయేది బుద్ధే అన్నమాట. జన్మ ఎత్తిన బుద్ధే, నరకానికి పోయిన బుద్ధే, స్వర్గానికి పోయిన బుద్ధే. ఇప్పుడు ఏమేమి వ్యవహారాలు జరుగుతున్నాయో ఇవన్నీ బుద్ధి అన్నమాట. మనకు ఈ పుణ్యంతో ఈ పాపంతో అంటే బుద్ధితోటి సంబంధమే లేదు. మనం కాదు, అది మనం కాదు. ఏష సర్వేశ్వర, మనమే సర్వేశ్వరుడు. ఇక్కడ ఏష అంటే ఎవరు? మనమే. ప్రత్యేగాత్మ గురించి చెప్తున్నది ఇక్కడ. ప్రత్యేగాత్మ అంటే మనమే. ఏష సర్వేశ్వర, ఏష భూతాధిపతి, ఏష భూతాధిపతి. యా సర్వేషు భూతేషు తిష్టన్ సర్వేభ్యో భూతేభ్యో అంతరో యం సర్వాణి భూతాని నవేద యస్య సర్వాణి భూతాని శరీరం యస్ సర్వేభ్యో భూతేభ్యో అంతరో యమయతి ఏషత ఆత్మ అంతర్యామి అమృత. మరి భూతాధిపతి. అంతేకాదు ఏష భూతపాల, భూత పాల, పారక్షణే ధాతు ఇది. రక్షించేది కూడా, సమస్త భూతాలను రక్షించేది. కాళ్ళు గుల్లిపోకుండా, చేతులు కుళ్ళిపోకుండా, కళ్ళు కుళ్ళిపోకుండా, నోరు గుల్లిపోకుండా, ఈ శరీరము 90 సంవత్సరాల దాకా 100 సంవత్సరాల దాకా కుళ్ళిపోకుండా రక్షిస్తుంది. మనసును రక్షిస్తుంది. ఏది లేకపోయినా ఇప్పుడు దీంట్లో దేనికి మనం లేకపోయినా అంత అదేంటిపోద్ది, ఎక్కడికక్కడ ఆడిపోద్ది అన్నమాట. అదే అన్నమాట. ఇంకొకటి చెప్తుండే, ఏష సేతురు విదరణ ఏషాం లోకానాం అసంభేదాయ. అంటే ఈ లోకాలు ఉన్నాయి కదా, లోకాలంటే ఈ లోకాలన్నిటినీ కూడా వాటి ధర్మాలను అతిక్రమించకుండా ఉన్నాయి. లోకం అంటే జన్మ తీసుకున్నా సరే, ఇప్పుడు మానవ జన్మకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, ఆవు జన్మకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, గేదె జన్మకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, పులి జన్మకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, దోమలకు కొన్ని ధర్మాలు, 64 లక్షల జీవరాశులకు అన్ని ధర్మాలు ఉన్నాయి. ఏది కూడా తన ధర్మాన్ని అతిక్రమించకుండా నియమించేది మనమే. ఇదే కాకుండా భూలోకం కానీ, భూవర్లోకం కానీ, సువర్లోకం కానీ, మారులోకం కానీ, ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క ధర్మం ఉంది. ఏ ధర్మాన్ని కూడా ఆ లోకము వర్జించకుండా తన ధర్మములు ఉండేట్టు బలవంతం చేస్తుంది. ఏ భయాదస్యాగ్నిస్తపతి భయాత్ తపతి సూర్య భయాదింద్రశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి. పంచమ ఏష సేతుర్ వితరణ ఏషాం లోకానామ సంభేదాయ. ఈ లోకాలన్నీ తన ధర్మాలను వదిలిపెట్టకుండా తన ధర్మములు ఉండేదాన్ని నియమించింది ఎవరంటే మనమే. నియమించింది ఎవరు? మనమే. రెండో ఆత్మ లేదు, ఒకటే ఆత్మ. అదే ఆత్మ మనము. ఈ విషయం తెలుసుకునేది కూడా చిన్న బుద్ధితోటి. మళ్ళీ మనకుండే బుద్ధి ఎంత చిన్న బుద్ధితోటి మనస ఏవాను ద్రష్టవ్యం నేహనానాస్తి కించన మృత్యో సమృత్యుమాప్నోతి ఇహ నానే ఉపశ్యతి. ఇంతకుముందు చెప్పిండే కదా, ఆ చిన్న మనస్సుతోటే మన స్వరూపాన్ని మనం చూసుకుంటాం. ఇంత స్వరూపం. ఏషాం లోకానామ సంభేదాయ. ఇంతవరకు మన స్వరూపం ఇది. ఇంతవరకు మన స్వరూపం. జాగ్రత్తను, స్వప్నాన్ని వదిలిపెట్టి మనం విజ్ఞానమయ స్వరూపంలో ఉన్నప్పుడు, మనము విజ్ఞానమయ స్వరూపంలో అంటే సుషుప్తిలో ఉన్నప్పుడు, మన స్వరూపంలో మనం ఉన్నప్పుడు, బుద్ధి సంయోగం లేనప్పుడు అంత సృష్టికి అంతా మనం ఆధారమే. మరి పొద్దున్నే లేవగానే మరి నేను ఇంత అనిపిస్తుందిగా. పొద్దుటే లేవగానే నేను ఇంతే అనిపిస్తుంది. మరి అది పోవాలంటే ఏం చేయాలి? అది పోవాలంటే పొద్దున్న బుద్ధి మేలుకుంది, ఆ బుద్ధి లేకుండా పోవాలా. ఆ బుద్ధి సంతానము, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, ఈ శరీరము, భార్య, పిల్లలు, ఇవన్నీ లేకుండా పోవాలంటే మరి మన స్వరూపం అసలు విశాలమైనటువంటి ఆత్మస్వరూపంలోనే
స్వరూప స్థితిలోనే ఉండాలంటే ఏం చేయాలా, ఏమి చెయ్యాలా అనేది అన్ని ఇప్పుడు చెప్తుంటారన్నమాట. తమేతం వేదానువచనైన, ఇక్కడ మళ్ళా అనుశబ్దం వచ్చింది. అనుశబ్దం ఇక్కడ వేదానువచనైన, వేదం చెప్పిన విధంగా వేదాన్ని అనుసరిస్తూ బ్రాహ్మణా బ్రహ్మజ్ఞానిన బ్రాహ్మణా ఎట్లా తీసుకున్నా సరే వివిధిషంతి, వేత్తుమిచ్చంతి వివిధిషంతి, వేత్తుం ఇచ్చంతి వివిధిషంతి, తెలుసుకోవాలని అనుకుంటారు. అంటే వేదో నిత్యమధీయతాం తదుదిదం కర్మస్వనుష్ఠీయతాం తేనేశస్య విధీయతాం అపచితి కామ్యే మతిస్త్యజ్యతాం పాపౌఘ పరిధూయతాం భవసుఖే దోషోనుసంధీయతాం ఆత్మేచ్ఛ వ్యవసీయతాం. ఇది దీని సారాంశం అక్కడ చెప్పారనుకోండి. ఎట్లయితే ఉంది, తమేతం వేదానువచనేన బ్రాహ్మణా వివిధిషంతి వేత్తుమిచ్చంతి యజ్ఞేన. మరి ఇది పోవాలా? నిద్రపోయిన మనసు మళ్ళీ మేలుకుంటుంది కదా. అసలు మనస్సే లేకుండా చేయాలంటే ఏం చేయాలా? ఈ మనస్సు మేలుకుంటుంది కదా. మనస్సు మెలుకోగానే మళ్ళీ నేను ఇంతే అంటివి, నువ్వెవరంటే పరిశుద్ధానంద అంటివి, నువ్వెవరంటే రాజు అంటివి, నీదేవరంటే గుర్రంగూడ అంటివి, నాదేవరంటే బిఎన్ఎడ్ నగర్ అంటే, ఇవన్నీ మనం మెడతే కొలుకుంటున్నాయి కదా. మరి ఇవన్నీ మొత్తం పోవాలి కదా. మరి పోతే కదా మన ఈశ్వర సర్వేశ్వర చదువుకుంటున్నాం కానీ అనుభూతి రావట్లేదు కదా. ఆ అనుభూతి రావడం కోసమే యజ్ఞేన, వేదం చెప్పిన విధంగా యజ్ఞం చేయాలా. ద్రవ్యయజ్ఞ స్తపో యజ్ఞ యోగ యజ్ఞ స్తతాపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చయతే సంస్కృతవ్రత పానే జుక్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయరా అపరే నియతాహార ప్రాణాన్ ప్రాణేషు జిహ్వతి సర్వే హ్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషా. యజ్ఞం వల్ల నీకేం దొరుకుతుంది అంటే కల్మషాహ, మనస్సులో ఉండే పాపాలు ఉంటాయి కదా, ధర్మ పాపాలు. ధర్మం అధర్మం రెండి శాస్త్రము రెండు పాపాలే. జన్మనిచ్చేది పాపం. పుణ్యం ఉన్నా జన్మమే, పాపం ఉన్నా జన్మనే. ఈ రెండింటిని కలిసి పాపం అనే పేరు పెట్టారు వీళ్ళు. ఈ సంఖ్యలే కదా. అందుకనే ఇక్కడ మరి యజ్ఞ క్షపిత కల్మ, భగవద్గీతలో యజ్ఞం ద్వారా ఏం జరుగుతుందంటే క్షపిత కల్మష, మనసులో ఉండే ఆ కర్మ దోషం ఉంటుంది కదా. కల్మషం అంటే కర్మ దోషం, పుణ్యపాప జనిత దోషం మనసులో. దానివల్లనే కదా ఈ శరీరం ఈ ఆకారం వచ్చింది, ఈ ఇల్లు, మీ ఇల్లు ఆకారం వచ్చింది, మీ పిల్లలు ఈ ఆకారం వచ్చిండ్రు, ఇవన్నీ దాందే కదా అంతా. ఈ యజ్ఞం వల్ల అది పోద్దంటది, యజ్ఞం వల్ల పోద్దంట యజ్ఞం. అందుకనే మరి వేదం చెప్పిన వేదాన్ని అనుసరించి యజ్ఞేన దానేన, దానం కూడా మరి వేదాన్ని అనుసరించే చేయాలి. ఎక్కడ చేయాలా, ఏం చేయాలి, దాని పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారం చేయాలా. ఆ విధంగా తపస్సు అనాశకేనా అంటే కోరికలు లేని తపస్సు, కోరికలు లేని తపస్సు. అనాశకం అంటే ఇప్పుడు సంకల్పం చెప్తే అది నాశనం అయిపోద్ది, సంకల్పం చెప్తే అది నాశనం అయిపోతుంది. సంకల్పం ఏంటంటే ఏదో ఇప్పుడు శుభాభ్యాం శుభముహూర్తే మహావిష్ణురాజ్ఞా ప్రవర్తమానస్య ఇదంతా మొదలుపెట్టి ఇదంతా చెప్పి అముక గోత్ర అముక సూత్ర నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే ఏదో నా కొడుకుకు పెళ్ళి కాలేదని చేస్తున్నా, నా భార్యకు ఆరోగ్యం బాగాలేదని చేస్తున్నా, బాగా కావాలని చేస్తున్నా, ఏదో నేను ఎంత కష్టపడ్డా కలిసి రావట్లేదు కానీ కొంచెం డబ్బు కోసం చేస్తున్నా, ఎన్నో సంకల్పాలు ఉంటాయి కదా. ఆ తపస్సు కూడా సంకల్పాన్ని నెరవేర్చి చచ్చిపోద్ది. అదే నువ్వు ఏ కోరిక లేకుండా తపస్సు చేసినావు అనుకోండి, అది అట్లాగే ఉంటుంది, అది నశించేది కాదు. ఆ నశించని జ్ఞానం, ఆ నశించని పుణ్యం ఉంది కదా, అది ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అర్థమవుతుందా? తపస్సు చేయాలా, కోరిక లేకుండా తపస్సు. బ్రహ్మచర్యం ఒక తపస్సు, గృహస్థం ఒక తపస్సు, వానప్రస్థం ఒక తపస్సు, సన్యాసం ఒక తపస్సు, గురువు ఒక తపస్సు, శిష్యుడు కూడా ఒక తపస్సే. ఈ తపస్సు ఏ కోరిక లేకుండా చేయాలా.
ఏ కోరిక లేకుండా చేయాలి. చేస్తే దానివల్ల అనాశకేనా, ఇది అనాశకం అంటారు అన్నమాట. ఏతమేవ విదిత్వా మునిర్భవతి. ఈ ప్రత్యేగాత్మ మన స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత ప్రపంచ విషయంలో మౌనం అవుతాం. ఎందుకంటే మనకంటే భిన్నంగా ఒకటి ఉన్నదని ఆరాటపడ్డం. అంత మన స్వరూపమే అయినప్పుడు మనకంటే భిన్నంగా రెండో వస్తువు లేనప్పుడు మనము ఎందుకోసం దేనికోసం ఆరాటపడాలా అని మౌనం అయిపోతాం. అనే మౌనం అంటే ఇది. మౌనం అంటే ఏదో భార్యతో గొడవ పెట్టి మౌనంగా ఉండడం, పిల్లలతో మౌనంగా ఉండడం. మౌనం ఏంటంటే మనకంటే భిన్నంగా రెండో వస్తువు పొందదగింది ఏది లేనే లేదు. సర్వం కల్వితం బ్రహ్మ నేహనానాస్తి కించన. నాకంటే భిన్నంగా రెండే వస్తువు లేనప్పుడు నేను దేనికోసము దేనితోటి ఆరాటపడాలా, దేనికోసం చేయాలా అని ఆలోచన కలిగి మౌనం అంటే మన తన స్వరూపంలో ఉంటాడు అనమాట. మన స్వరూపంలో ఉంటాడు. ఏతమేవ ప్రవ్రాజనో లోకమిచ్చంత ప్రవ్రజంతి. ఏతమేవ ప్రవ్రాజనో లోకం అంటే మోక్షం. ఇక్కడ ఈ మోక్షాన్ని కోరే, ఈ అజ్ఞానాన్ని వదిలించుకోవాలని మోక్షాన్ని కోరే ప్రవ్రజంత. ఇక్కడ ప్రవ్రాజకుడు అంటే సన్యాసి. ప్రవ్రాజకుడు అంటే ఇల్లు వదిలిపెట్టి సంచారం చేసేవాడని. ఇక తనదంటే ఏముండదు. ఇక సన్యాసం తీసుకున్నప్పుడు నా హం కశ్చిత్ నమే కశ్చిత్ అని 3 సార్లు అనాల. నా హం కశ్చిత్ నమే కశ్చిత్. సన్యాసం తీసుకున్న తర్వాత అహం పెరగొద్దు, సంపద పెరగొద్దు. అవి 2 పెరిగిందంటే నా హం కశ్చిత్ నమే కశ్చిత్కి ఏం అర్థం ఉండదు. ఇక అర్థమైందా? అహం పెరిగే మమ పెరిగే. నాహం కశ్చిత్ నమే కశ్చిత్. మే పెరిగే మమ పెరిగే. దానివల్ల అది సన్యాసం అంటారా దాన్ని అనడానికి వీలు లేదు. అది పక్కా శాస్త్ర విరుద్ధమే. అది నామ సన్యాసమే కానీ యథార్థ సన్యాసం కాదు. పేరు సన్యాసం. అట్లా వేమన యోగులని తిరుగుతారు ఇప్పటి కూడా గుర్రాలు వేసుకొని. పేరు వేమన యోగి కానీ వేమన యోగులు ఉండే గుణాలు ఏముండవు దాంట్లో, ఏముండవు. మరి ఏతమేవ లోకమిచ్చంత ప్రవ్రజంతి అంటే ఈ ఆత్మస్వరూప జ్ఞానాన్ని పొందడం కోసమే మరి గృహాన్ని పరిత్యాగం చేసి సన్యాసం తీసుకోవాలని అనుకుంటారు. ఎందుకంటే సన్యాసం మరి గృహస్థంలో ఉన్నవాడు సన్యాసానికి రావాలంటే కొన్ని విధులు ఉంటాయి కదా, కొన్ని విధాలు ఉన్నాయి. ఆ విధిని పాటించే వాళ్ళు ఉన్నారు, పాటించని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బుద్ధుడు వెళ్ళిపోయి మరి తల్లి ఆజ్ఞ లేనిది పోవద్దంటారు, భార్య ఆజ్ఞ లేనిది పోవద్దంటారు. పెళ్ళి కాకముందేమో తల్లి ఆజ్ఞ ఉండాలంటారు, పెళ్ళి అయిన తర్వాత భార్య ఆజ్ఞ ఉండాలంటారు. ఆయన వెళ్ళిపోయి ఆయన ఇప్పుడు ఎవరు తిడుతున్నారు బుద్ధుడిని? ఏ స్కూల్లో బట్టినా ఆయన ఫోటోలే ఉంటాయి. ఈ భారతదేశంలోనే కాదు, ఇంకా చైనా, జపాన్ లాంటి కంట్రీలో కూడా ఆయనను పూజ చేస్తున్నారు అన్నమాట. ఇక అతీతమైనటువంటి వైరాగ్యం వచ్చినప్పుడు బ్రహ్మచర్యాత్ గృహాత్ వనాద్వా ఇదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్. ఇల్లు తగలబడిపోతుంది అని తెలిసిన తర్వాత ఇక తూర్పు దారి గుండా పోవాలన్నా, పడమటి దారి గుండా బయటపడాలన్నా, ఉత్తర దారి గుండా బయటపడాలన్నా, దక్షిణ దారి ఏ పద్ధతి ఉండదు. ఏ దారి దొరికితే ఆ దారి కూడా బయటపడిపోతాడు. మరి ఆ విధంగానే ఒకసారి ఇదంతా నేనే, నాకు భిన్నంగా ఇంకొకటి ఏం లేదు, అంత ఆత్మస్వరూపం, ఆత్మకు భిన్నంగా ఇంకొకటి ఏమీ లేదు అన్నప్పుడు ఇంక మరి భార్య ఏంటి, పిల్లలు ఏంటి, సంసారం ఏంటి? అందుకనే సన్యాసానికి కోరుకుంటారంట. లోకమిచ్చంత ప్రవ్రజంతి అంటే సన్యాసం తీసుకుంటారు వాళ్ళు. ఏతద్ధస్మమైతత్ పూర్వే విద్వాంస ప్రజాం నా కామయంతే. అందుకనే పూర్వం జ్ఞానులు అయినటువంటి వాళ్ళు ప్రజాం నా కామయంతే అంటే పెళ్లి చేసుకునేవాళ్ళు కాదు. పిల్లలుగా అనాలంటే పెళ్లి చేసుకోవాలా? ఆ పిల్లలు వద్దు, దానివల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏముంది? అంతా ఆత్మ అయినప్పుడు ఇక భార్య ఏంది, పిల్లలు ఏంది, కుదరదు కదా. అందుకనే వాళ్ళు ఏతద్ధస్మమైతత్ పూర్వే విద్వాంస ప్రజాం నా కామయంతే
ఏషాం నాయమాత్మానోయం లోక. అట్లాంటి వాళ్ళకు ఆత్మజ్ఞానం కలగదు. ఈ ఇహలోకము పరలోకం రెండు ఉండవు. ఇహలోకంలో ఆత్మజ్ఞానం కలిగి కూడా అంటే మనం సంసారంలో బలవంతంగా ఉంటే, సంసారంలో ఏదో విధి ధర్మాలు పాటించుకుంటూ ఉన్నాం అనుకోండి, మరి ఇంకొకటి ఏం చెప్తుండంటే మనం సంసారంలో ఉంటే వాళ్ళకి ఈ లోకం లేదు, చచ్చిన తర్వాత మోక్షం కూడా. అంటే ఈ లోకంలో బతికుండంగా సుఖశాంతులు ఉండవు, చనిపోయిన తర్వాత మోక్షం కూడా దొరకదు. ఎందుకు ఈ పెళ్లి చేసుకొని అశాంతిని ఎందుకు పడాలా? ఆత్మసాక్షాత్కారానికి ఎందుకు దూరంగా పోవాలా? ఆత్మసాక్షాత్కారానికి ఎందుకు దూరం కావాలి చెప్పండి? అది కుదరదు అన్నమాట. అంటే సంసార మార్గం ఆధ్యాత్మిక మార్గం రెండు ఒకటేసారి ఏగాలంటే అది ఒక వరలో కుదరదు అన్నమాట. మరి ఈ సంసారం ఇంత కష్టపడి సంసారం చేస్తే ఏమొస్తుంది? ఏమైనా స్వర్గం వస్తుందా అంటే స్వర్గం రాదు. మోక్షం వస్తుందా అంటే మోక్షము రాదు. పోని ఇహలోకంలో సుఖమేమన్నా ఉందా అంటే సుఖం అల్పం బహుక్లేశా విషయ ఆగ్రాహిణామృణాం అనంతం బ్రహ్మనిష్టానామ అని చెప్పినట్టుగా కొంత ఇట్లా అనుకుంటారు అనమాట. పెళ్ళి చేసుకుంటే ఈ సంసారంలో సుఖం లేదు, చచ్చిన తర్వాత మోక్షం కూడా రాంది. ఎందుకు అయ్యా బాబు ఈ పెళ్ళి ఎందుకు చేసుకోవాలా? పిల్లలు ఎందుకు కనాలా? ఈ కష్టాలు ఎందుకు పడాలా? చచ్చిన తర్వాత మోక్షానికి ఎందుకు దూరం కావాలా అని ఏషాం నోయమాత్మా నాయం లోక తే హాస్మ. అందుకనే వీళ్ళు పుత్రైషణాయాశ్చ అంటే నాకు పెళ్ళి చేసుకోవాలని కోరికను వదిలిపెట్టేసి, విత్తైషణాయాశ్చ మరి పెళ్ళి చేసుకుంటే సంసారం చేసుకుంటే సంసారానికి ఏదో ఉద్యోగం వ్యాపారం చేయాలి కదా, అది కూడా ఏమొద్దు నాకు. పెళ్ళి చేసుకున్నోటికి డబ్బు కావాలా, పెళ్ళి చేసుకున్నోటికి ఎందుకు? లోకైషణాయాశ్చ మరి డబ్బులు సంపాదించుకోవాలంటే ఇంట్లో ఉంటుందా? ప్రపంచంలో పడాలా? మరి కొంతమంది ఏం చేస్తారంటే యజ్ఞం చేసి స్వర్గానికి పోవాలా, ప్రజాపతి కావాలా, బ్రహ్మ కావాలా, పరలోకేషన్ అన్నమాట. ఏమి ఈ మొత్తం వదిలిపెట్టి, ఎందుకంటే ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తనోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఇవన్నీ వదిలిపెట్టి వ్యుత్థాయ అంటే వీటన్నిటిని త్యాగం చేసి బయటికి వెళ్తాడు. ఎవరు? గురువు దగ్గర కూర్చొని ఆత్మజ్ఞానాన్ని శ్రవణ మరణ నిధిధ్యాసనాలు చేసి నేను ఇది ఆత్మ అని తెలుసుకున్నవాడు ఇవన్నీ వదిలిపెట్టేసి వ్యుత్థాయ ఈ బంధనముల నుండి బయటికి లేచి అథ భిక్షాచర్యం చరంతి. భిక్షాచర్యం చరంతి చరగతో ధాతువు అది. భిక్షాచర్యం చరంతి అంటే ఇక కరతల భిక్ష తరుతల బాధ భిక్ష ఉషజాం భుజ్యతాం అన్నాడు కదా. ఈ విధంగా ఇంక కొంచెం ఉంది, తర్వాత చెప్పుకుందాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.